ఓకే సార్. ఎవరైనా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే అవునమ్మా. సో ముందుగా అందరూ ఆలోచించేది సక్సెస్ రేట్ గురించి ఆలోచిస్తుంటారు. అవునమ్మా. సో ఏ కేటగిరీస్ చేస్తుంటారు, ఈయన దగ్గర ఫీజు ఎంత ఉంటుంది, మనం పెట్టగలమా లేదనేది ఆలోచిస్తూ ఉంటారు. అవునమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కేటగిరీస్ వాళ్ళకి చేస్తూ ఉంటారండి? అంటే ఒక బడ్జెట్ అమౌంట్ అనేది ఏమన్నా ఉంటుందా? అవునమ్మా, నేను ఆల్ క్యాస్ట్ చేస్తానమ్మా. హిందువులు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఓకే ఆ తర్వాత క్రిస్టియన్ కన్వర్టెడ్ వాళ్ళకు కూడా చేస్తాను. ఓకే ఆ ఫీజు వివరాలకు వచ్చేసరికి ప్రొఫైల్ను బట్టి తీసుకుంటామమ్మా. అది ఎంత ఉంటుంది ఏందనేది వాళ్ళు నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు బ్రౌచర్స్ అన్ని పంపిస్తాము. దాన్ని బట్టి చూస్తామమ్మా. ఓకే అంటే అందరికీ అవైలబుల్ గా అందరికి చేస్తారు. సో ఒక్కొక్క మధ్యతరగతి profile బట్టి ఒక rate ఉంటుంది. మధ్యతరగతి తర్వాత మనకు పేదవాళ్ళు ఉన్న విఐపి ప్రొఫైల్స్ ఉన్న కూడా చేస్తామమ్మా. నేను అన్ని చేశాను, అన్ని రకాలు చేశాను నేను, ఓకే అన్ని కులాలు. అన్ని కులాలు. అవును. ఓకే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మిమ్మల్ని అవ్వాలి అనుకుంటే? మా కాంటాక్ట్ నెంబర్ గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్ ద్వారా అవ్వచ్చు, జస్ట్ డైలు, ఓకే సులేఖ, అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారు. ఓకే కానీ ఆన్లైన్ ఫీజులు కానీ ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఏమి తీసుకోము. ఓకే ఖచ్చితంగా వన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ అమ్మాయికైనా అబ్బాయికైనా ఏం చూడాలనుకుంటున్నారు, ఎలాంటి సంబంధాలు కావాలనేది చెప్తే నేను దానికి తగ్గట్టు చూసే ప్రయత్నం చేస్తాను. అది కూడా మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. రావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి 2 గంటల ముందు మరీ చెప్తున్నా, ఖచ్చితంగా కాల్ చేసి రండి. గూగుల్లో లొకేషన్ చూసుకొని వస్తే నేను ఉండను సంబంధాలకు వెళ్తా కాబట్టి ఇబ్బంది పడుతున్నారు చాలా మంది కస్టమర్స్. నన్ను కలవడానికి వస్తారు, పిల్లల్ని కలవడానికి కాదు కదా. ఆఫీసులో పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం అది ఆలోచించి రండి, కాల్ చేసి రండి.